దైవమర్మములు ఏప్రిల్ 4. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపురులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ఎఫెసీ 4:13. ఎఫెసీ 4:8-12 చూడుము. దీనిలో పరిపూర్ణమైన సంఘం ఏర్పడుటే దేవుని భారమని తెలియచున్నది. 5 విధములైన వరములను సంఘమునకే మన ప్రభు అనుగ్రహించి ఉన్నాడు, కానీ ఒక గుంపుకు కాదు. ఈ వరములను అడుగుట మన హక్కు. ఒక ఉజ్జీవ కూటములో సంచరించుమని ప్రభువును మనము కోరినట్లే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులను అనుగ్రహించి మనలను ఆశీర్వదించుమని ప్రభువును అడగవలెను. వీరందరూ కలిసి పనిచేసినప్పుడు గట్టి పునాది పైన విశ్వాసులు స్థిరపరచబడుదురు. తిరిగి జన్మించిన వారి మధ్య వరములు ప్రత్యక్షమవటలేదని చూడగా ఇది మా తప్పే అని నేను గ్రహించగలిగితిని. సంఘములను స్థాపించు అధికారము అపోస్తలులకు ఇవ్వబడినది. దేవునిచే పిలువబడిన వారిని పరిచర్య చేయుటకు వారు నియమింతురు. దేవుని మనస్సును కనుగొని దానిని సంఘమునకు తెలుపువారే ప్రవక్తలు. అవిశ్వాసులకు వాక్యం బోధించి వారిని మారు మనస్సునకు, రక్షణకు నడిపించువారు సువార్తికులు. ఇది వారి ముఖ్యమైన బాధ్యత. ఉపదేశకులు అన్ని తరగతుల ప్రజలను సమీపించి ఓర్పు, ఆదరణ, దయలతో వాక్యమును ఉపదేశించెదరు. కాపరులు తల్లిదండ్రులు, గొర్రెల కాపరుల వంటి వారు. దేవుని మందనుపై విచారణ చేయొచ్చు, దాని కాయు బాధ్యత వీరిది. వేరుగానున్నప్పుడు కాక కలిసి పనిచేసినప్పుడే పై వరములన్నీ ఫలభరితముగా నుండుట కనుగొందుము.